ఇంకొక అంశం అంటే ఇందాక చర్చలు సఫలమవుతాయా లేకపోతే ఎలా ఉంటుందని ఒక వార్నింగ్ ఇచ్చా అంటే అమెరికా ఇక్కడ ఎలా వ్యవహరించే అవకాశం ఉందంటారు? ఎందుకంటే వాళ్ళే నిర్ణయించుకోవాలి యుద్ధం కావాలా లేకపోతే వాళ్ళు అనుకున్నటువంటి ఆ శాంతి కావాలా, ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు మీకు రాజశేఖర్ గారు, నేను 1971 ఒక సంఘటన చెప్పి విషయం చెప్పాను. 1971లో మనం ఈ బంగ్లాదేశ్ లిబరేషన్ ఏదైతే ఈస్ట్ పాకిస్తాన్ అప్పుడు అందరూ బంగ్లాదేశ్, ఈ బంగ్లాదేశ్ మనం లిబరేషన్ టైంలో ఇంకొక 2 రోజులు అయితే ఢాకా వరకు పోతుంది మన ఇండియన్ ఆర్మీ. ఎట్లా ఇక ఓడిపోతున్నదని అమెరికా శత విధాలుగా ఇండియా మీద ఒత్తిడి పెట్టింది. మీరు సీజ్ ఫైర్ చేయండి, యుద్ధం ఆపండి, యుద్ధం ఆపేసేయండి, యుద్ధం ఆపి మళ్ళీ మీరు 2 మాట్లాడుకోమని చెప్తే ఇందిరాగాంధీ వినలేదు. యుద్ధం కంటిన్యూ అయితే చెప్పింది. చెప్పిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే మన మాట లేదో వాళ్ళు 7th ఫ్లీట్ అంటే 7వ దళం అంటారు. అంటే పెద్ద, ఇప్పటికి కూడా అదే పెద్దది ప్రపంచంలో. ఈ మొత్తం యుద్ధాలు చేసే ఈ నావల్ షిప్స్ లో అదే పెద్దది ఇప్పటి వరకు. దాన్ని బే ఆఫ్ బెంగాల్కి పంపింది. ఒకవైపు వీళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళది బే ఆఫ్ మన ఇటు ఇండియన్ ఓషన్ నుంచి అరేబియా సీ నుంచి వాళ్ళు వచ్చారు. ఆ టైంలో రష్యా మనకు సాయం చేసింది. అంటే అప్పుడే ప్రపంచ దేశాలు మొత్తం, యూరోపు, చైనా, అమెరికా, అన్ని దేశాలు పరోక్షంగా ప్రత్యక్షంగా పాకిస్తాన్ కాపాడి ఈ ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ లిబరేట్ కాకుండా చేయడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేశారు. కానీ భారతదేశం బంగ్లాదేశ్ను క్రియేట్ చేసింది, ఈస్ట్ పాకిస్తాన్ డివైడ్ చేసింది. ఇవాళ అంతకన్నా బలమైన స్థానంలో ఉన్నాం, చాలా మంది సపోర్ట్ ఉన్నారు. అమెరికా కూడా ఒక స్టేజ్ దాటి పోలేదు. ఎందుకంటే ఇవాళ అమెరికాకు చైనాకు పెద్ద యుద్ధం ఉన్నది కాబట్టి దానిలో మనం ఏమంటామంటే స్వింగ్ స్టేట్ అంటారు. భారతదేశం ఎటు మోగితే అటు గెలుస్తుంది. కాబట్టి భారతదేశంను వదులుకోవడానికి అమెరికా కూడా సిద్ధంగా లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ పాత మిత్రులు, ఇప్పుడు మనం అడ్డంగా తొడ సంబంధం అంత అలగా పోదని, తొడ సంబంధం ఉన్నది అమెరికాకు ఏది పాకిస్తాన్కు మిలిటరీకి. కాబట్టి వాళ్ళు ఏదో కొద్దిగా కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మనం ఆల్రెడీ చెప్పేసినాం, మీరు ఇంట్లో మీ అమెరికా రోల్ లేదు, మీ మీడియేషన్ లేదు, మేమే మాట్లాడుకుంటాం, ఏది ఇష్టమవుతుందో కష్టమవుతుందో మా ఇష్టం. అమెరికా మరి ఇండియా మన స్టాండ్ చెప్పేసింది, దేర్ ఇస్ నో థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ ఆర్ మీడియేషన్. అంటే మీ ప్రమేయం కానీ మధ్యవర్తిత్వం కానీ మాకు అవసరం లేదని చెప్పారు. మొన్ననే మోడీ గారు స్వయంగా చెప్పారు. ఇవాళ కూడా 8 o'clock అదే మాట్లాడతారు కావచ్చు. కాబట్టి ఇక్కడ అమెరికా ఏదో పెద్దగా చేస్తే మనం వినే పరిస్థితి లేదు. ఇప్పుడు అమెరికా ఎవరు చెప్పినా మనం వినే పరిస్థితి లేదు. మా స్టేట్ దాటిపోయింది. అదే వ్యాన్స్ అప్పుడు చెప్పిండు ఒక 3-4 రోజుల కింద, మేము జోక్యం చేసుకుని అక్కడ ఇంటోళ్ళు కూడా ఎవరు లేరని. అది కరెక్ట్ స్టేట్మెంట్. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పోయినారు కాబట్టి ఏదో విధంగా దాన్ని మనం బెయిల్అవుట్ చేస్తాం, కాపాడదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా సాధ్యం కాదు. ఇంకొకటి ఏంటంటే ఈ మొత్తం జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ ఏంటంటే ఇవాళ జియో పాలిటిక్స్ అంతా కూడా, జియో ఎకనామిక్స్ అంతా కూడా ఒకప్పుడు యూరోప్ అమెరికాకు సెంటర్ గా ఆ వైపు ఉన్నది. ఇదంతా కూడా ఇప్పుడు ఇటు షిఫ్ట్ అవుతుంది, ఆసియాకి షిఫ్ట్ అవుతుంది. జియో ఎకనామిక్స్ అంటే బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు ఆసియాలో పెద్దగా అవుతున్నాయి. జియో పాలిటిక్స్ లో కూడా ఇప్పుడు ఆర్మ్స్ కానీ, ఆర్మ్స్ ఇండస్ట్రీస్ కానీ, ఆర్మీస్ కానీ ఇవన్నీ కూడా ఈ ర్యాంకింగ్ పెరుగుతున్నది. అన్ని దేశాలు, భారతదేశం 4th లార్జెస్ట్ మిలిటరీ పవర్, మామూలు విషయం కదా. ప్రపంచంలో 195 దేశాలు 4వ దేశం మనది మిలిటరీ పరంగా. ఆర్థిక పరంగా కూడా అంతే ఉన్నది 4వ దేశం. అట్లే చైనా 2వ స్థానంలో ఉన్నది. ఇవన్నీ చూస్తే ఏమైతుందంటే స్లోగా ఆర్థిక వ్యవస్థ యొక్క బ్యాలెన్స్ ఆసియా వైపు వస్తున్నారు. కాబట్టి ఇవాళ అమెరికానో లేకపోతే యూరోపో లేకపోతే ఆ తెల్ల తోలున్న, ఆ వైట్ స్కిన్ ఉన్న తెల్లోళ్ళు ఎవరైతే ఇన్ని రోజుల దాకా పరిపాలించుకుంటా 250, 300 సంవత్సరాలు పరిపాలించుకుంటూ వచ్చిండ్రో ఆ పరిపాలన అన్నది ఇప్పుడు దాదాపుగా ఎండ్ అవుతున్నది. ఇప్పుడు ఏ దేశం కూడా, ఈవెన్ ఆఫ్రికా కూడా, సౌత్ అమెరికా కూడా, వాళ్ళ లాటిన్ అమెరికన్ కంట్రీస్ కూడా ఇంట్లేవు, యూరోప్ కానీ అమెరికా కానీ. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అన్ని దేశాలు కూడా వాళ్ళ దేశ ప్రయోజనాలు, ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు సంతోషపడాలంటే మన ఇంట్రెస్ట్ లేనిది, మనకి ఏది మంచిది కాదు అన్నది మనం నిర్ణయించుకునే శక్తి మనకు వచ్చింది. అది అన్నిటికన్నా పెద్ద గొప్ప విజయం భారతదేశానికి. ఈ మధ్యన ఈ గత 15 ఏళ్ల నుంచి తర్వాత వచ్చిన మనకు పెద్ద గొప్ప విజయం అని ఇవ్వాలంటే నా అటువంటి దృష్టిలో ఏంటంటే మనకు ఏది మంచిది, ఇది మనకు మంచిదంటే మనం దాన్ని ఫాలో అవుతున్నాం, ఇదే మంచిది. ఇప్పుడు మన ఉదాహరణకు యుక్రెయిన్ రష్యా వారు జరుగుతున్నప్పుడు ఈ బైడెన్, యూరోపియన్ దేశాలు ఎన్ని విధాలుగా భారతదేశం మీద ఒత్తిడి ఇచ్చి దాన్ని మనం బ్లేమ్ చేయాలి, బదనాం చేయాలి, రకరకాలుగా చేశారు. వాళ్ళ మీడియా సపోర్ట్ చేసింది. తర్వాత వాళ్ళు మనం మీద ఆంక్షలు పెడతా ఉన్నారు. అయినా కూడా
మన దేశం ఒకటే చెప్పింది, మన ప్రధానమంత్రి గారు కానీ మన దేశం కానీ, మా ప్రయోజనాలు మా ముఖ్యం. మన ఫారిన్ మినిస్టర్ ఏం చెప్పిండు, యూరోప్ మీ ఏడుపు మీది, మీరు ఏడవండి, మీ ఏడుపు మా ఏడుపు కాదు, యూరోపియన్ ప్రాబ్లమ్ ఇస్ నాట్ వరల్డ్ ప్రాబ్లమ్స్. అంటే మనం ఆ లెవెల్ చెప్పగలుగుతున్నాం. మా మా ఇంట్రెస్ట్ మాకు చీప్ ఆయిల్ రావాలి, మా ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి, మేము డెవలప్ కావాలనుకున్నప్పుడు మేము ఇంపోర్ట్స్ మీదే, ఆయిల్ ఇంపోర్ట్స్ మీదే ఆధారపడి ఉన్నాం కాబట్టి మాకు తక్కువ రేటు మాకు రక్ష ఇస్తుంది కాబట్టి నేను తీసుకుంటాం. మీరు కొట్లాడుకోరు, మాకు అవసరం లేదు. అంటే ఏదైతే మనకు ఏ అవసరాలు కరెక్ట్ ఉన్నాయి, మనం ఏ విధానం ఫాలో అయితే మనకు లాభం అవుతుంది, ఏ ఆర్థిక విధానాలు మనకు ఉంటాయి, రాజకీయ విధానాలు బాగుంటాయి, విదేశ విధానాలు ఉంటాయి, దేశ రక్షణకి ఏది అవసరం అన్ని కూడా మనం ఎవ్వరి మీద ఆధారపడకుండా, ఎవ్వరి నిర్ణయాలకు ఒత్తిళ్లకు లోను కాకుండా స్వతంత్రంగా మనం ఎదిగినామంటే ఇది నా ఉద్దేశం అన్నిటికన్నా నెంబర్ 1 విజయం. ఇవాళ భారతదేశాన్ని మ్యానిపులేట్ చేయడం అంటే ఏదో అటో ఇటో బుదరగేయడమో, లేకపోతే మనం తెలియకుండానే మనం మేనేజ్ చేయడమో, లేకపోతే భయపెట్టేయడమో, లేకపోతే ఆశలు చూపెట్టడమో ఆ స్టేజ్ దాటిపోయింది. ఆ స్టేజ్లో ఏ దేశం కూడా లేదు. ఆఖరికి ఒకవేళ రేపు చైనా ఇండియా యుద్ధం అయినా కూడా మనకి ఏ దేశం సపోర్ట్ లేకుండా కూడా మనం ఇండియా చైనాను విజయవంతంగా కూడా ఎదుర్కొనే స్టేజ్ కూడా మనం వెళ్ళిపోతున్నాం. ఎవరి మీద ఆధారపడి రైట్ ఫైనల్ గా ఏమంటారు? అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, చర్చలు, మోదీ మాట్లాడడం ఈ అంశాలపై ఫైనల్ గా మీకు కంక్లూజన్ ఏమిస్తారు? ఇప్పుడు ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్నా అంటే నాకు ఒక విధంగా నాకు అనిపించేది ఏంటంటే ఈ టాక్స్ అన్నవి, సీజ్ ఫైర్ అన్నది వాళ్ళు మొత్తం మునిగే పరిస్థితి ఉన్నది. అంటే ఒకవేళ సీజ్ ఫైర్ కాకపోతే భారతదేశం టోటల్ అఫెన్సివ్ గా పోవడానికి ఆర్మీకి స్వేచ్ఛ ఇచ్చింది అనుకుంటా. ఈ సీజ్ ఫైర్ కాకపోతే ఈ పాటికే పీఓకేలో చాలా ఇండియన్ ఆర్మీ వెళ్ళిపోయేది. ఆ పరిస్థితి వాళ్ళకి తెలిసింది కాబట్టి మాకు ఎయిర్ కవర్ లేదు, ఆ పైన వాళ్ళకు ఎయిర్ కవర్ ఉంటుంది, వాళ్ళ మిలిటరీ స్వేచ్ఛగా మన దేశానికి వస్తుందని వాళ్ళు ఈ నాటకం అంటే సీజ్ ఫైర్ పెట్టింది. సీజ్ ఫైర్ లో మనం పెట్టిన కండిషన్స్ వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు, వాళ్ళు ఒప్పుకోరు. దీనిలో అమెరికా ఇంటర్వెన్షన్ కూడా మనం ఒప్పుకోం కాబట్టి ఈ స్టేల్ మేట్ ఇదంగా ఉంటుంది. కాకపోతే మనం యుద్ధం చేస్తామా చేయమా అనే తర్వాత విషయం, కానీ ఆ యుద్ధం అనే కత్తి అయితే వాళ్ళ మెడ మీద ఉంటుంది. రెండవది ఏంటంటే వాళ్ళ నిరంతరంగా భారత ప్రభుత్వం ఒత్తిడి పెడుతూనే ఉంటుంది. అది ఇండస్ వాటర్ కావచ్చు, లేకపోతే ఆర్థిక విషయాలు కావచ్చు, ఇది వీసాలు కావచ్చు, లేకపోతే ట్రేడ్ కావచ్చు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ భారతదేశం పాకిస్తాన్ను ఇబ్బంది పెట్టడానికి, దాన్ని నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒక విధంగా ఇది దీర్ఘకాలం అంటే 1, 2, 3 ఈ విధంగా పోతే ఇంకా ఆ నామమాత్రంగా ఉన్న పాకిస్తాన్ ఎకానమీ కూడా మొత్తం కొలాప్స్ అవుతుంది. అక్కడ సివిల్ రివోల్ట్ అంటే ప్రజలే పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరుగుబడి